వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన చూస్తున్నాం. ఆనందపురం వరకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అభిమాన నాయకుడిని చూడడం కోసం ఉత్తరాంధ్ర మొత్తం పోటెత్తడం మనకి కనిపిస్తోంది. ఆనందపురం జంక్షన్ కి పెద్ద ఎత్తున ప్రజలంతా చేరుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం మనకి కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా జనంతో నిండిపోయిన పరిస్థితి. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి వచ్చి చేరింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు అభిమానులు బార్లు తీరారు. సింహాచలం మీదుగా ఆనందపురం వరకు చేరుకున్నారు. భోగాపురం చేరుకోబోతున్నారు. ఆ తర్వాత అక్కడ కూడా ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం నిరీక్షిస్తున్నారు. పోలీస్ ఆంక్షలని ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలి వచ్చారు జనం. జగన్ పర్యటనను అడ్డుకోవాలనే కూటమి ప్రభుత్వం కుట్రలు పటాపంచలు చేశారు. తమ అభిమానం చాటుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ జెండాలతోటి ఆనందపురం మొత్తం కూడా రెపరెపలాడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ప్రజలందరికీ అభివాదం తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో అడుగడుగునా ఆంక్షలు విధించారు పోలీసులు. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ను చూసేందుకు వచ్చిన అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా వారందరినీ పోలీస్ వలయాన్ని దాటుకుంటూ కూడా వైఎస్ జగన్ పట్ల తమకున్న అభిమానాన్ని ప్రజలంతా చాటుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు బయటికొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ జిల్లాలోకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంతకుముందు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విశాఖపట్నం మొత్తం కూడా జనసంద్రమైంది. ఎయిర్పోర్టుకు కూడా భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఫ్లైఓవర్ చూస్తున్నాం. ఆనందపురం జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ పైన నిల్చుని మరీ పూల వర్షం కురిపిస్తున్నారు ప్రజలు. వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తున్నాం పోలీసుల ఆంక్షలని నిరసిస్తూ అక్కడ కూర్చుని తమ నిరసనని తెలియజేయడం కూడా మనకి లెఫ్ట్ సైడ్ విండోలో క్లియర్ కట్గా కనిపిస్తోంది. చాలామంది జనం అయితే జగన్ ఫోటోల్ని చేతబట్టుకుని థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. తమ ప్రాంతం పట్ల ఆయనకి ఎంతటి చిత్తశుద్ధి ఉందో నిరూపించుకున్నారు గత ప్రభుత్వం అంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకుని మరి వైఎస్ జగన్కి థ్యాంక్స్ చెప్పడం కూడా ఈ పర్యటన మొత్తంలో కూడా మనకి కనిపించింది. భారీగా తరలి వచ్చిన జన సందోహం మధ్య విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు వైఎస్ జగన్. దారి పొడవున జగన్ రాక కోసం ప్రజలంతా కూడా వేచి చూడడం మనకు కనిపిస్తోంది. ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రజలంతా. అడుగడుగునా జన నీరాజనం కనిపించింది. ప్రతి చోట కూడా ఆగి కాన్వాయ్ దిగి ప్రజలకి అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆనందపురం, గోపాలపట్నం, సింహాచలం ఎక్కడ చూసినా కూడా జన ప్రవాహమే. ఉప్పొంగిన అభిమానంతో జన నేతకు బ్రహ్మరథం పట్టడం చూస్తున్నాం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఘన స్వాగతం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఒక పండుగలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకను జరుపుకుంటున్నారు. డీజే సౌండ్లు, పూల వర్షం, అదేవిధంగా ఒక ఫంక్షన్కి ఎలాంటి ఏర్పాట్లయితే చేస్తారో ఆ స్థాయిలో జనం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తోంది. శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి శ్రీకాకుళం సబ్ జైల్, అంపోలు జిల్లా జైలు వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లడం మనం చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ అడుగడుగునా ఆయన వెంట నడుస్తూ ప్రజలంతా కూడా శ్రీకాకుళం వైపు వెళ్లడం మనకి కనిపిస్తోంది. సింహాచలం, ఆ తర్వాత ఆనందపురం, ఈ ప్రాంతం అంతా కూడా దాటుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు వెళ్తోంది. ప్రతి జంక్షన్ దగ్గర జగన్ ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. తమ ప్రాంత ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థానంలో ఉన్నారో, తమ గుండెల్లో ఏ రకంగా కొలువై ఉన్నారో చాటుకుంటున్నారు ఆ ప్రాంత ప్రజలంతా కూడా. ఉత్తరాంధ్ర మొత్తం కూడా రోడ్లపైన కనిపిస్తోంది. వైఎస్ జగన్కు స్వాగతం పలకడానికి వైఎస్ఆర్సీపీ జెండాలతో బయటకు రావడం మనం చూస్తున్నాం. భారీగా పోలీసు ఆంక్షలు విధించినప్పటికీ కూడా వాటన్నింటినీ ఖాతరు చేయకుండా పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి రావడం మనకు కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎక్కడ చూసినా జన సంద్రమే మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ దీనికి పిలుపునివ్వలేదు, భారీగా రండి లేకపోతే జన సమీకరణ చేయలేదు. అయినప్పటికీ కూడా తమ అభిమానాన్ని ప్రజలు స్వచ్ఛందంగా చాటుకోవడం మనం చూస్తున్నాం. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ ప్రాంతానికి అందించిన అభివృద్ధి, సంక్షేమం కారణం అని చెప్పుకోవచ్చు. తమ ప్రాంత అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్కి తమ గుండెల్లో ఏ స్థానం ఉందో కూడా అక్కడి ప్రజలంతా కూడా చాటి చెప్పుకోవడం మనం చూస్తున్నాం. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉచిత ఆపరేషన్లతో పాటు డయాలసిస్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా మూలపేట పోర్ట్ నిర్మించి అభివృద్ధికి కారణమయ్యారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ రకంగా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్తో పాటు ప్రాజెక్ట్ అగ్రిమెంట్, మొత్తం రోడ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా 86% పనులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయ్యాయి. అక్కడికి R&R ప్యాకేజ్ రైతులు అందుకున్నారు. భారీ ఎత్తున 1500 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూసేకరణ చేయాలని గత ప్రభుత్వం సంకల్పించింది. దాంతో అక్కడ కొంతవరకు రైతుల్ని మొత్తం కూడా సమీకరించి ల్యాండ్ ఎక్విజిషన్ని ఈజీగా పూర్తి చేయగలిగారు. అదేవిధంగా R&R ప్యాకేజ్ కూడా రైతులకి సంతృప్తికరంగా ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి రోడ్లపైకి రావడం కూడా మనం చూస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తి స్థాయిలో ఆపరేషనల్ అయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారే అవకాశం ఉంటుంది. వాణిజ్య పరంగా, పరిశ్రమల పరంగా కూడా ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకే వీళ్ళంతా బయటకు వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ ప్రాంతం చుట్టుపక్కలంతా కూడా మత్స్యకార గ్రామాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ మత్స్యకార భరోసా అందుకోవడం కానీ, లేకపోతే పోర్టు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు వల్ల కొంతవరకు ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. అదంతటినీ కూడా గుర్తుపెట్టుకునే ప్రస్తుతం ప్రజలంతా కూడా బయటకు వచ్చి వైఎస్ జగన్కి స్వాగతం పలకడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ. కొంత పేదరికంతో ఇబ్బంది పడే జనాభా కూడా ఎక్కువ. తమ పిల్లల్ని చదివించాలంటే కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళు ఆశ్రయించలేరు, ఆ స్థాయి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ చుట్టుపక్కల నాడు నేడు ద్వారా స్కూళ్ళని కూడా అభివృద్ధి చేశారు. అక్కడ చదువుకోవడానికి ఎక్కువ మందికి చదువు రావడానికి కూడా కారణమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా తమ అభిమానాన్ని ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా చాటుకోవడం మనం చూస్తున్నాం. అడుగడుగునా కూడా జనసంద్రం మనకి కనిపిస్తోంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్లపైకి వచ్చి జగన్కు స్వాగతం పలకడం మనమంతా కూడా చూస్తున్నాం. వైఎస్ జగన్ని చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు, అభిమానులు బారులు తీరారు. శ్రీకాకుళం రాక సందర్భంగా తమ అభిమానాన్ని చాటుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో ఏదైనా పండగ జరుగుతోందా అనేలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి కనిపిస్తోంది. శ్రీకాకుళం అంపోలు జిల్లా జైలు వద్దకు వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీదిరి అప్పలరాజుని అక్కడ ఉంచారు. ఆయన్ని పరామర్శిస్తారు. ఆయన కుటుంబానికి తమ మద్దతు తెలియజేస్తారు. సీదిరి అప్పలరాజు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుల పట్లైనా కూడా ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ కేసు పెడదామా, ఎక్కడ జైల్లో పెడదామా అనే కాచు కూర్చున్న పరిస్థితి. అదే రకంగానే ఒక కేసుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మెడకి చుట్టి మరీ జిల్లా జైల్లో ఆయన్ని నిర్బంధించారు. సో ఆయనకి
తమ మద్దతు తెలియజేయడానికి, ఆయన కుటుంబానికి అండగా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోలు జిల్లా జైలు దగ్గరికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా మండల స్థాయి, గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన మాజీ మంత్రి దాకా ప్రతి ఒక్క నాయకుడిని ఏదో రకంగా టార్గెట్ చేసి మరీ జైలుకి పంపిస్తున్న పరిస్థితి. సీదిరి అప్పలరాజును కూడా అదే రకంగా అక్రమంగా నిర్బంధించారు. ఆయన్ని పరామర్శించడానికే శ్రీకాకుళం వెళ్తున్నారు వైఎస్ జగన్.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన లైవ్లో చూస్తున్నాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మార్గంలో జన సందోహం మనకి కనిపిస్తోంది. సంగివలస వరకు చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా ప్రజలంతా ఆయనకు ఘన స్వాగతం పలకడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంగివలస వరకు చేరుకున్నారు. సంగివలసలో ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.